హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. ఈరోజు మన ఛానల్‌లో స్పెషల్ రెసిపీ ఇన్‌స్టంట్ స్నాక్ రెసిపీ పెప్పర్ క్యాష్యూ అండ్ చిల్లీ క్యాష్యూ. వెరీ సింపుల్, వెరీ హెల్తీ, వెరీ టేస్టీ. మరి వెంటనే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. అలాగే అందులో 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి. నూనె మరీ వేడి కాకుండా కొంచెం వేడైన తర్వాత జీడిపప్పును వేసేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకోకుండా ఇలా వేసుకోవాలన్నమాట. అంటే నూనెలో ఫ్రై చేయడానికి వీలుగా వేసుకోవాలి. తర్వాత ఈ జీడిపప్పుని లో టు మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే వేయించుకోవాలి. హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టకూడదు. ఇవి చాలా త్వరగా వేగిపోతాయి. పిల్లలు అడిగితే తినటానికి ఏం చేసి పెట్టాలా అని ఆలోచించకుండా ఇలా 5 మినిట్స్‌లో చేసి పెట్టేసేయండి. ఇంటికి గెస్ట్‌లు వచ్చినప్పుడు ఈ సమ్మర్‌లో పొయ్యి దగ్గర ఎక్కువసేపు ఉండలేం కదా! అలాంటప్పుడు ఇవైతే చాలా త్వరగా అయిపోతాయి. పిల్లలే కాదండి, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పైగా ఆరోగ్యం కూడా. ఇలా మంచి కలర్ వచ్చినప్పుడు తీసేసి వడబుట్టలో కనుక వేసేస్తే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కిందకి వెళ్ళిపోతుంది. ఇలానే మనకి ఎన్ని కావాలంటే అన్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వేయించే నూనెలో కొద్దిగా నెయ్యి వేయటం మాత్రం మర్చిపోవద్దు. నెయ్యి వేస్తే మంచి ఫ్లేవర్లో ఉంటాయి జీడిపప్పు. ఇప్పుడు నేను ఈ వేయించిన జీడిపప్పుని 2 సగాలు చేస్తున్నాను. ఒక దాంట్లో కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసి కలుపుతున్నాను. జీడిపప్పు ఫ్రై అయ్యాయి కదా, క్రిస్పీగా కరకరలాడుతూ మిరియాల ఘాటుతోటి చాలా బాగుంటాయి. ఇలా చక్కగా కలిపేసి పూర్తిగా చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. మిగతా సగం కూడా గిన్నెలో వేసుకొని సేమ్ ఇందాకలాగనే కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా కారం వేసుకొని మామూలు ఎర్ర కారమే చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని కూడా చల్లారనివ్వాలి. మీకు నచ్చితే ఇందులో చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15-20 డేస్ అయినా కానీ వీటి క్రిస్పీనెస్ తగ్గదు. చాలా టేస్టీగా ఉంటాయి. పైగా జీడిపప్పు అన్ని రోజులు ఉంచుతారా? ఇలా ఒక్కసారి చేసి పెట్టుకొని పిల్లలకి రోజు ఒక 10 జీడిపప్పు స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టచ్చు. ఇదండి ఈరోజు వీడియో. రెడ్ చిల్లీ క్యాష్యూ అండ్ పెప్పర్ క్యాష్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ.